ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకించి ఆశ్చర్యమైన ఘనమైన గొప్ప కార్యాలు చేసినందుకు స్తోత్రం చెబుదామా? అందరం బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు చేసిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. మరొకసారి అందరం దేవుడు స్థలం విషయమై ఆశ్చర్యమైన కార్యం జరిగించినట్లుగా, అవసరమైన ఆర్థిక సహాయం ప్రభు మెండుగా దయచేయనట్లుగా బిగ్గరగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. యెషయా పుస్తకం 35వ అధ్యాయం. యెషయా పుస్తకం 35వ అధ్యాయం 3వ వచనం అందరం చదువుదామా? సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచండి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండండి. చాలు. దైవజనుడైన యెషయా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేశారు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. ఈ రోజున దేవుడు మనకు కూడా ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే, సడలిన చేతులను బలపరచండి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచండి. సడలిన చేతులనేమో బలపరచాలి, తొట్టిల్లిన మోకాళ్ళని దృఢపరచాలి. దేవుడు నేను బలపరుస్తాను, నేను దృఢపరుస్తాను అని వాక్యంలో చెప్పడం లే. సడలిపోయిన మోకాళ్ళని, తొట్టిల్లిన మోకాళ్ళని, సడలిపోయిన చేతుల్ని మనమే బలపరుచుకోవాలి. అది మన చేతుల్లోనే పెట్టాడు. ఆ భారము బాధ్యత మన మీదే మోపాడు. మన చేతులు సడలిపోయాయి, మన మోకాళ్ళు తొట్టిల్లిపోయాయి కనుక మన చేతులను మనం బలపరుచుకోవాలి, మన మోకాళ్ళని మనం దృఢపరుచుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, సడలిన చేతులను బలపరచండి అని అంటే, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి అని రాయబడి ఉంది. దేవునిని స్తుతించడం, స్తుతిస్తూ ప్రార్థన చేయడం, మోకాళ్ళని దృఢపరచడం అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసే అనుభవం. అంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసే అనుభవం మోకాళ్ళ మీద ఉండడం అని అంటే. మొదటిదేమో చేతుల్ని బలపరచడం అంటే స్తుతిస్తూ ప్రార్థన చేయడం. మోకాళ్ళని దృఢపరచడం అని అంటే మనల్ని మనమే తగ్గించుకొని ప్రార్థన చేయడం. ప్రార్థనలో గర్వము, అహంకారము అవి కనిపించకూడదు. పరిసయ్యుల్లాగా ఆ మాటలు మనం మాట్లాడకూడదు. ఏమని చూడండి,
లూకాసువార్తమానం 18వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు అంటున్నాడు. అంటే ఒకరిలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపుతూ ఉన్నాడు. తానేదో బలవంతుడని, తానేదో బలహీనతలు లేనట్లుగా తన్ను తానే హెచ్చించుకుంటా ఉన్నాడు. తన్ను తానే గర్వపడిన అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని సందులో ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోగలగాలి. బైబిల్లో వ్రాయబడి ఉంది కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామేం చేయాలంట? తగ్గించుకోవాలా. నిన్నెవరు తగ్గించరు, నన్నెవరు తగ్గించరు. తగ్గించుకోమని చెప్తారు. తగ్గించుకోవాల్సింది నాకై నేనే, తగ్గించుకోవాల్సింది మీకై మీరే. అలా మనల్ని మనమే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ప్రియమైన వాళ్ళరా, ఊహకు మించిన గొప్ప కార్యాలు యేసయ్య చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకి ఆ రోజున ఎవరూ చెప్పలా, ఏలియాకి ఆ రోజున ఎవరూ చెప్పలా. వాళ్ళకై వాళ్ళే మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని స్తుతించేదానికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రార్థన చేసుకునేదానికి నిన్ను నీవు తగ్గించుకోవాలి. స్తుతించుటకు, ప్రార్థించుటకు తగ్గించుకొని నీ చేతులను బలపరుచుకోవాలి. నీ మోకాళ్ళని దృఢపరుచుకొనగలిగిన స్థితిలోనికి రావాలి. అది సేవకులే అయినా, విశ్వాసులే అయినా, ప్రియమైన వాళ్ళరా, అనుభూతిలోనికి రావాలి. ఎవరు బలపరచబడతారు? బలం అనేది ఎక్కడ ఉందంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేయుటలోనే ఉంది. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. మన శరీరంలో ఏదైనా ఒక రోగం వస్తే వచ్చిందిలేని వదిలిపెడతానా? కాలు నొప్పి ఉందనుకోండి, అయితే ఏమైందిలే అని అనుకుంటామా? కన్ను కాస్త దెబ్బతిన్నదనుకోండి, దాన్ని వదిలేస్తామా? పోతే పోయిందిలేని వదిలేయం. అప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటాం. బాగు చేసుకోవాలనే ఆ తపన ఉంటుంది ప్రియమైన వాళ్ళ. దానికోసం ఎక్కడెక్కడో తిరుగుతారు, దానికోసం ఎంతగానో ఖర్చు పెడతారు, దానికోసం ప్రాకులాడతారు, ప్రయాసపడతారు, కష్టపడతారు. ఎందుకంటే నీ శరీరంలో ఉండే అవయవము నీకు ఉపయోగకరమైంది కనుక. అదేవిధంగా ఆత్మ సంబంధమైన జీవితంలో ఏమండి, బలపరుచుకోవాల్సింది నీవే, దృఢపరుచుకోవాల్సింది నీవే. బలహీనత వచ్చిందే, ఆ బలహీనతలోంచి విడుదల పొందవలసింది నీవే. అది నువ్వు గుర్తెరగలిగిన స్థితిలోనికి వచ్చుదువు గాక. హల్లెలూయా. సంసోను చూడండి, తన సొంత బలం మీద ఆధారపడ్డాడు. అందుకనే అతని జీవితంలో నష్టపోయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బలం మీద ఆధారపడినంతకాలం బాగానే ఉంది. ఎప్పుడైతే తన సొంత బలం మీద ఆధారపడ్డాడో, తన వ్యక్తిగత జీవితంలో నష్టపోయిన అనుభవాలు మనం గమనించగలుగుతూనే ఉన్నాం. అందుకనే యేసు ప్రభువు ఏం చెప్పారయ్య అంటే, ప్రభువు ఏ రోజున వస్తాడో మీకు తెలియదు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్న సత్యం, ప్రియమైన వాళ్ళరా. అయితే ఒక వాక్యం చూడండి, 43:22, యెషయా పుస్తకం 43:22లో ఉన్న మాట ఏంటంటే, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు. యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు. ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా. విసికారంట, తగ్గించునా బేసు. హల్లెలూయా. యాకోబు
మొర్ర పెట్టడం లేదు. మొర్ర పెట్టకుండా ఎందుకున్నాడయ్యా అంటే విసిగిపోయాడంట. అతగాడు అనుకున్నది జరగకపోతే, అతగాడు ఏమండి ఆశించింది జరగకపోతే, అతగాడు కోరుకున్నది అందకపోతే ఏమండి విసిగిపోయాడంట. ఇంకెందుకు ప్రార్థన చేయడం, ఇంకెందుకు మందిరానికి పోవడం, ఇంకెందుకు ఉపవాసం ఉండడం, ఇంకెందుకు దేవుని స్తుతించడం, ఇంకెందుకు నా జీవితం బాగుపడలేదు కదా, ఇంకెందుకు నా కుటుంబంలో ఏ కార్యము జరగలేదు కదా అని ఏమండి అతగాడు విసిగిపోయాడంట. నన్ను గూర్చి విసిగితివి కదా అంటాడు. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో అది రాకుండును గాక. విసుగుదల అనేది రాకూడదు. ప్రార్థన చేసేదానికి విసుగుదల అనేది ఏమాత్రం రాకూడదు. ప్రియమైన వాళ్ళ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నేను చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తా ఉండడమే. హల్లెలూయా. ప్రార్థన చేయడం భారముగా బాధ్యతగా ఎవరైతే వాడుకగా అలవరుచుకుంటారో ప్రియమైన వాళ్ళ వారి వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూచుదురుగాక. అందుకని యేసుప్రభువారు అన్నారు, సొమ్మసిల్లక ప్రార్థన చేయవలెననుటకు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. అక్కడే చూడండి 18వ అధ్యాయంలో, లూకాసు సువార్త మనం 18వ అధ్యాయం మొదట చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు. అక్కడ ఆ ఉపమానం యేసయ్య చెప్పిందే ఎందుకయ్యా అంటే విసుక్కోకుండా ప్రార్థన చేయాలి అనే దానికంట. హల్లెలూయా. మనిషి అన్న తర్వాత విసుగు అనేది వస్తుంది. అనానుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు, ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయినా విసుగుదల వస్తుంది. అయితే ప్రభు అంటాడు విసుక్కోకుండా ప్రార్థన చేసేదానికి అవమానం చెప్పాడంట. అక్కడ మీరు గమనిస్తే చూడండి, ఆమె విధవరాలు, ఆమెకి ఆమె ప్రతివాదికి ఏమంటే కాస్త సమస్య వచ్చింది, బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది. ఆమె ఆ ప్రాంతంలో ఉన్న న్యాయాధిపతి దగ్గరికి పోయింది. ప్రియమైన వర్ణన ఆయన దగ్గరికి పోతే ఆయన పట్టించుకోవడం లేదు, ఆయన మొహం కూడా చూడడంలే, ఏమండి ఆమెతో మాట్లాడేదానికి ఇష్టం కూడా పుట్టడంలే. ఆమె వస్తూ ఉంది, అయ్యా 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 ఆయన దండం పెడతా ఉండి కాలు పట్టుకుంటానంటుంది, అయినా పట్టించుకోవడం లేదని నా మానేసిందనంటే మానేయకుండా తరచుగా వెళ్ళి కనపడుతూ ఉంది. తరచుగా వెళ్ళి కనపడుతుంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని ఎప్పుడైతే తరచుగా వెళ్ళి మొరపెట్టుకుంటా కనబడతా చెప్పుకుంటా ఉందో ఆయనకై ఆయన జాలిపడ్డాడు. అయ్యే నేను ఈమెను పట్టించుకోలేదే, ఈమె వైపు కూడా చూడలేదే, ఈమెతో మాట్లాడలేదే, అయినా ఇన్నిసార్లు నాకు దండం పెడుతుంది, ఇన్నిసార్లు ఇలా నా దగ్గరికి వచ్చిందే అని. ప్రియమైన వాళ్ళరా ఆయన గారు ఏం చేశారంటే, ఇక నాకు మంచిది కాదు, నేను ఆమె ప్రతివాదికి ఆమెకి న్యాయం తీరుస్తాను అని ఒక తీర్మానం చేసుకుని త్వరగా న్యాయం తీర్చాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో విసుక్కోకుండా ప్రార్థన చేస్తూనే ఉండగలగాలి. ఎప్పుడైతే విసుక్కోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా మార్చబడతామో దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలు మన కళ్ళు చూసునుగాక, మన కళ్ళు చూడగలిగేటట్లుగా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. యేసుప్రభువు ఎవరయ్యా అంటే మన కొరకే ఉన్న దేవుడు. ఆయన ఎవరి కోసమో కాదు కానీ ఆయన బిడ్డల కొరకే ఉన్నాడు, మన కొరకే ఉన్నాడు. బైబిల్లో ఉంది కదా, నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉండి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే సడలిన చేతులను బలపరుస్తారో, తొట్టుల్ని మోకాలని దృఢపరుస్తారో ప్రియమైన వాళ్ళరా కలిగే ఆశీర్వాదం మీకు ఒకటి చెప్పా. ఏంటంటే అది ప్రియమైన వాళ్ళరా దేవునితో సహవాసం పెంచుకుంటూ ఉంటాం. ఎవరితో? ఎంతగా అయితే నువ్వు మోకాలని ఏమంటే దృఢపరుచుకుంటావో, చేతుల్ని బలపరుచుకుంటావో, మనుషులతో కాదు, లోకముతో కాదు, నచ్చిన మెచ్చిన వారితో కాదు, కానీ దేవునితో సహవాసం పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? లోకములో ఉన్నవారితో, నచ్చిన వారితో, మెచ్చిన వారితో నువ్వు ఎంతైనా సహాయం చేయి,
ఎంతైనా సహవాసం చేయి. ఏదో ఒక రోజు నిన్ను తృణీకరిస్తారు, ఏదో ఒక రోజు నోటికొచ్చేట్టుగా మాట్లాడతారు, ఏదో ఒక రోజున నిన్ను విడిచిపెడతారు కూడా. ఒక సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళకి నాకు సంబంధమే లేదు అనే మాటలు కూడా మాట్లాడతారు. ఆమె ఎవరో నాకు తెలీదు, అతగాడెవరో నాకు తెలీదు అనే మాటలు కూడా మాట్లాడతారు. అయితే నువ్వు ఎంతగా అయితే మనుషుల సహవాసం కోరుకుంటావో, తెలిసిన వారి సహవాసం కోరుకుంటావో, అంతకంటే ఎక్కువగా నా యేసయ్యతో సహవాసం చేయుదువుగాక. హల్లెలూయా. నువ్వు ఎంతగా ఆయనతో సహవాసం చేస్తూ ఉంటావో ఏమండి, ఆయన ఏం చేస్తాడంటే నీ మాటని గణపరచునుగాక. నీ నోటి ద్వారా ఏ మాట అయితే చెప్తా ఆ మాటని ప్రభు గణపరచునుగాక. హల్లెలూయా. మోషే దేవునితో ఎంతగానో సహవాసం చేశాడు ప్రియమైన వాళ్ళరా. ఏమంటే దేవుడు ఆ మోషే చెప్పిన మాటని విన్నాడు. ఆయన దేవుడు, ఈయన మనిషి. ఆయనేమో ఆకాశం సింహాసనముగా చేసుకుని ఉన్నాడు, ఈయనేమో భూమి మీద నడిపించబడతా ఉన్నాడు. ఒక మనిషి దేవునితో ఒక మాట చెప్తే ఆ మాట విన్నాడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఎంత గొప్ప ఉన్నతమైన స్థితితో గుర్తెరగండి. ఆ స్థితిలోనికి మన వ్యక్తిగత జీవితం వచ్చునుగాక, ప్రభు తీసుకుని వచ్చునుగాక. ఇంకా మనం గమనించగలం ప్రియమైన వాళ్ళ, అబ్రహాము ప్రార్థన చేస్తే ఏమండి, అబీమెలెకు అనే వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆయనకి పిల్లలను దేవుడు ఇచ్చాడు. అలా అతని కోసం ప్రార్థన చేస్తే అంత మాత్రమే కాదు, ఏలియా దేవుని సందులో ఉండి నా మాట ప్రకారముగాక వర్షము పడదు మంచు పడదు అంటే అలాగే దేవుడు చేశాడు. అర్థమవుతుందా? నీ మాట దేవుడు గణపరుస్తాడు, నీ మాట ఆయన వింటాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా నీవు ఆయనతో సహవాసం చేయగలిగే స్థితిలోనికి రావాలి. ఎంతగా అయితే సహవాసం చేస్తావు గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఏమండి, అంతగా దేవుడు నీ మాటను ఆయన గణపరుస్తూనే ఉంటాడు. అట్టి కార్యాలు మీ కళ్ళతో మీరు చూచుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట మీకు చెప్తాను చూడండి. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 40వ అధ్యాయం 29వ వచనం. అందరు చదవండి. అందరూ. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అక్కడ గమనించండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే ప్రార్థన చేసేవారు, ఆయన కోసం కనిపెట్టుకున్నవారు, ఆయన సన్నిధిలో ఏమండి రేయింబవళ్ళు ఆయన కోసం కనిపెట్టుకున్నవారు, ఆయన సన్నిధిలో ఉన్నవారు, ప్రార్థన చేసేవారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే నూతన బలము ధరింపజేయునుగాక, నూతన బలముతో నింపునుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో కనిపించావనుకో, ఆయన నూతన బలముతో నింపుతాడు. రేపు దేవుని సన్నిధిలో కనిపించామనుకో, ఏమండి రేపుటికి అవసరమైన బలముతో ఆయన నింపుతాడు. ఏ రోజుకా రోజు నూతన బలముతో ఆయన నింపునుగాక. హల్లెలూయా. అంటే బలముతో నింపబడుతూ ఉంటే మనం ఎలా మారిపోతామంటే బలవంతులుగా మార్చబడదుముగాక. శరీర సంబంధమైన బలం అనేది కాదు కానీ ఆత్మ సంబంధమైన బలము ఏమండి మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. మనం ఆత్మ సంబంధంగా బలపరచబడతానే ఉంటాం. యేసుప్రభు వారు అంటారు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరం కాదు. శరీరం బలహీనమైపోవచ్చు కాదన్నంలే. అయితే నీ ఆత్మ ఏమవుతుంది అంటే దినదినం బలపరచబడతా ఉంటుంది. దినదినం నీ అంతరంగ పురుషుడు బలపరచబడతానే ఉంటాడు. రోజుకి బలపరచబడతానే ఉంటాడు. నీ ఆత్మ నశించిపోకుండా బలం పొందుకుంటానే ఉంటుంది. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో నువ్వు కనిపించినప్పుడు, నీ చేతులని
చెప్పండి, సడలిన నీ చేతుల్ని నువ్వు బలపరిచినప్పుడు, తొట్టిల్లిన మోకాలని నువ్వు దృఢపరిచినప్పుడు ప్రియమైన వాళ్ళరా నూతన బలముతో ప్రభువు నింపునుగాక. రోజు రోజుకి నువ్వు బలవంతుడిగా తీర్చిదిద్దబడుదువుగాక. అర్థమవుతుందా? ఎన్ని పోరాటాలైనా రాని, ఎన్ని ఆరాటాలైనా రాని, ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని, ఏమండి మనుషులను పట్టించుకోకపోయినా పట్టించుకున్నా, పలకరించకపోయినా, అర్థమవుతుందా? ఎలాంటి పరిస్థితులను బలహీనుడు కావు. అర్థమవుతుందా? నేను పట్టించుకోవాల్సిన మనుషులు కాదు, నేను పట్టించుకోవాల్సిన అవసరం ఎవరు చెప్పండి గట్టిగా. నన్ను పట్టించుకోవాల్సిన దేవుడు, నిన్ను పట్టించుకోవాల్సింది దేవుడు, నిన్ను గణపరచాల్సింది దేవుడు, నన్ను గణపరచాల్సింది దేవుడు, మనుషులు కాదు. అర్థమవుతుందా? ఆ మనుషుల మీద నువ్వు ఎప్పుడైతే ఏమండి అలాంటి మనసు పెంచుకుంటా ఉంటావో, వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. అదే సమయంలో దేవునితో నువ్వు సహవాసం పెంచుకుంటా ఉండు, బలం పొందుకుంటానే ఉంటావు. హల్లెలూయా. ఎన్ని పోరాటాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ఏమాత్రం నువ్వు జడియవు, జంకవు, ఏమంటే దిగులు పడవు. నిరాశ నిస్పృహల మధ్యలో పొరపాటును కూడా నీ జీవితం నడిపించబడదు. ఎందుకంటే ఆత్మీయమైనే బలం పొందుకుంటుంది, ఆత్మ బలపరచబడతా ఉంది. యేసు ప్రభు ఉన్నారు, ఆయన్ని ఎంతగా అవమానించారు, ఎన్ని నిందలు వేశారు, ఎంత ఎగతాళి చేశారు, ఎన్ని నోటికొచ్చేట్టు మాట్లాడారు. ఏమండి లోకంలో సంచరిస్తున్నప్పుడు మాట్లాడారు, సిలువలో వేలాడేటప్పుడు మాట్లాడారు, మామూలుగా మాట్లాడారా? అయినా ఏ రోజైనా ఎప్పుడైనా ఆయన బాధపడినట్లుగా ఉందా? ఎందుకు? ఆయన ప్రార్థనలో ఉన్నాడు కనుక బలం పొందుకుంటానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృపతో ప్రభు మనందరినీ నింపును గాక. హల్లెలూయా. అక్కడ చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి గట్టిగా, నూతన బలము పొందుతారు. అంత మాత్రమే అక్కడ చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అర్థమవుతుందా? దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచినా అక్కడ కూడా ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడిని ఎంత ఘనపరిచినా ఆ స్థానంలో ఉంటావు. ఎంత నీ స్థితిని, నీ స్థానాన్ని హెచ్చించినా పైకి ఎగురుతానే ఉంటావు. అర్థమవుతుందా? కొన్ని రోజుల తర్వాత అక్కడ చూడండి, దేవుడు చూడండి, అలయక పరిగెత్తుతారంట. దేవుడు రెక్కల చాపు ఎగిరే స్థితిని దయచేస్తాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఎగిరింది జాలే, ఇంక ఇప్పుడు ఎగరాల్సిన అవసరం లేదు, ఎగిరి 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 ఎక్కువైపోయింది నీకు, ఇప్పుడు ఎగరొద్దులే, కాస్త పరిగెత్తులే అంటాడు. పరిగెత్తమన్నప్పుడు ఏమనాలి? ఆ మాట చూడండి, అక్కడ అలయక పరిగెత్తుతానే ఉంటారంట. అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా దేవుడు పరిగెత్తమన్నాడు కదా అని పరిగెత్తుతానే ఉంటారు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఆటుపోట్లైనా, ఎంత కష్టమైనా, ఎంత వేదనకరమైన పరిస్థితులే ఉన్నా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు సంభవించిన ప్రియమైన వాళ్ళరా ఏమన్నా అలయకుండా పరిగెత్తుతా ఉంటారంట. పరిగెత్తిన జాలే, ఇప్పుడు పరిగెత్తొద్దులే, నడువు అని అంటే చూడండి అక్కడ సొమ్మసిల్లక నడుస్తూ ఉంటారండి. సొమ్మసిల్లిపోకుండా నడిచిపోతా. ఎందుకంటే దేవుని ద్వారా బలం పొందుకున్నాడు కదా, దేవుడు బలపరిచాడు కదా, దేవుని ద్వారా బలం పొందుకున్నారు, దేవుడు బలపరిచాడు కనుక ప్రియమైన వాళ్ళరా వాళ్ళు చేసే పని ఏంది అంటే సొమ్మసిల్లక నడుస్తారు, అలయక పరిగెత్తుతారు, రెక్కలు చాపి పైకి ఎగురుతారు. నువ్వు ఎగురుతున్నావా? పరిగెత్తమంటాడు, అప్పుడు కూడా పరిగెత్తాలి. నేను ఎగరుతా ఉన్నాను కదా, అక్కడే ఉంటే ఎంత బాగుంటుంది అని అంటే అది నీ ఇష్టమా, నా ఇష్టమా? చెప్పలేమండి. అది ఎవరిష్టం? దేవుని ఇష్టం. నిన్ను ఎగిరించాల్సిన కాలం ఎగిరిస్తాడు, తర్వాత పరిగెత్తమంటాడు. పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తాలా, తర్వాత నువ్వు పరిగెత్తిన చాలు ఇప్పుడు నడవమంటాడు, నడవాలి. నువ్వు నడుస్తున్నావా? పరిగెత్తమంటాడు. నువ్వు పరిగెత్తుతున్నావా? ఎగరమంటాడు. ఆయన ఇష్టం అది. హల్లెలూయా. మట్టిని తీసుకున్నాడు, మట్టిని తీసుకున్న తర్వాత కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి ఆయన ఆలోచన ప్రకారం చిన్న పాత్ర అయినా చేస్తాడు, చెప్పండి,
పెద్దదైనా చేస్తాడు. అర్థమవుతుందా? చిన్న ప్రమిదైనా చేస్తాడు, పెద్ద కొండలాగా అయినా చేస్తాడు. అది ఆయన ఇష్టం కదా. అర్థమవుతుంది? చూడండి ప్రియమైన వాళ్ళారా, దాన్ని నీ జీవితంలో గుర్తెరగగలిగిన స్థితిలోనికి రాగలగాలి. నన్నెందుకు చిన్న పాత్రగా పెట్టావు, నన్నెందుకు పెద్ద పాత్రగా చేయలేదు, వాళ్ళని చూడు చిన్న పాత్రగా చేస్తే అది టేబుల్ మీద ఉంది, నన్నేమో పెద్ద పాత్రగా చేస్తే నన్ను తీసుకుపోయి గేటు దగ్గర చెప్పండి, గేటు దగ్గర చెప్పండి గట్టిగా, కొండలాగా పెట్టావు. ఆ కొండ దగ్గరికి అందరూ నీళ్ళు వచ్చి నీళ్ళు నా మీదే పోస్తూ ఉన్నారు. ఆ టేబుల్ మీద పెడితే టేబుల్ మీద పెట్టిన ఆ పాత్రలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళ ద్వారా చెప్పండి, ఆ నీళ్ళ ద్వారా ఆ నీళ్లు పాస్టర్ గారు తాగుతూ ఉన్నారు అన్న ఆలోచన గమనించిన ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేయవలసిన పని ఏంది తెలిసిన? నడవమంటే నడవాలి, దానికి బలం కావాలి. అర్థమవుతుందా? తర్వాత పరిగెత్తమంటే పరిగెత్తాలి, దానికి బలం కావాలి. ఎగరమంటే ఎగరాలి, దానికి బలం కావాలి. ఎగిరేదానికి ఉన్నంత బలం పరిగెత్తేదానికి అవసరంలే. పరిగెత్తేదానికి ఉన్నంత బలం నడిచేదానికి అవసరంలే. నడిచినప్పుడు ఉన్న బలం పరిగెత్తేదానికి కుదరదు, పరిగెత్తేదానికి ఉన్న బలం కుదరదు, దేనికదే. అందుకని అక్కడ రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, ఆయన నూతన నూతన బలముతో నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు నిశ్చయముగా ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన